హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆది ప్యాంట్తో మనం ఎలా ప్యాంట్ కట్ చేసుకోవాలి, అలాగే ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది ప్యాంట్ క్లాత్ అండి. ఇది ఫోల్డింగ్ ఇలా ఇచ్చారు మనకి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ అనేది వేసుకోండి. ఇలాగా చూడండి, నేను 4 ఓపెన్స్ ఇలాగా, అలాగే ఫోల్డింగ్ మన సైడు 4 ఓపెన్స్ మనకి ఎదురు, అలాగే మనకి ఈ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ నేను ఇలా రాశాను చూడండి పైన స్క్రీన్ మీద. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ ఏమైనా క్రాసెస్ అలా ఏమైనా ఉంటే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే లేదు. మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందో కటింగ్ అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఆది ప్యాంట్ అండి. ఇప్పుడు వచ్చేసి ఆది ప్యాంట్కి నేను చూపించిన విధంగా ఫస్ట్ కాలి పొడవు తీసుకుందాము. ఇక్కడ మనకి స్టిచ్ ఉంది కదా, కాలి పొడవు అక్కడి నుంచి మనం టేపుతో కాలి పట్టి వరకు మనం ఇలా చూసుకోవాలి కాలి పొడవు అనేది. ఇప్పుడు ఈ స్టిచ్ కాడి నుంచి చూసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుకి మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని టోటల్ మనం కాలు పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు వచ్చేసి కాలి పొడవు తీసుకున్నాం కదా, మనకు కాలికి కింద పట్టీలాగా ఉంటుంది కదా, ఆ పట్టీ కోసం నేను ఒక 2 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. మీరైతే 1.5 తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకొని స్కేల్తో ఒక మార్క్ చేసుకుందాం. మీరు 1.5 తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కాలి పట్టీకి మనం తీసుకున్నాం కదా, ఈ కాలి పట్టీ కాడి నుంచి కాలి పొడవు అనేది కొలుచుకుందాం. మనకి కాలి పొడవు అనేది 35 వచ్చింది. ఖర్చు ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే మనకి 35.5కి మార్క్ చేసుకుందాం. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. కాలి పొడవు వచ్చింది కదా, ఈ కాలి పొడవు అనేది మనకి ఆపోజిట్లో కూడా మనము మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి కాలి పొడవు అయిపోయింది. ఇప్పుడు కాలి లూజ్ మార్క్ చేసుకుందాము. ఈ కాలి పట్టీ ఉంది కదా, అక్కడి నుంచి టేపుతో ఈ విధంగా కాలి లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. మనకు కాలి లూజు వచ్చేసి 5.5 వచ్చింది. 5.5ని మనం 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి 5.5. ఇలా లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం నేను 1.5 తీసుకుంటున్నాను. మీరు 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1.5 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కాలి లూజు వచ్చింది, అలాగే కాలి పొడవు వచ్చింది. ఇప్పుడు మనకి పిస్తా పార్ట్ తీసుకుందాము. ప్యాంట్ని నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఆది ప్యాంట్ని మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కదా నడుము దగ్గర, ఈ స్టిచ్ కాడి నుంచి మనకి పిస్తా వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. చూడండి, మనకి 8.35 వచ్చింది. ఒక 1/2 ఇంచుతో కలుపుకొని మనకి 8.35 వచ్చింది. ఆ 8.35ని ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓపెన్ సైడ్ చూసారు కదా, ఓపెన్ సైడ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్ కొలత తీసుకున్నాం కదా, మనకి ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, పిస్తా కూడా మనకి కొలత అనేది వచ్చేసింది. మనకి కాలి లూజు అలాగే కాలి పొడవు పిస్తా కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి కాలు లూజు కాడి నుంచి పిస్తా వరకు నేను చూపించినట్లుగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత లూజు కావాలో చూసి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. నేను చూపించినదైతే లూజ్గా, అంటే మనకి ఇది ఎలా వస్తుందంటే స్టిచ్గా కాకుండా సెమీ పట్టి అలా ఉంటుంది కదా, సో అలా వస్తుంది. మనకి ఫ్రీగా ఉంటుంది ఇలా కటింగ్ చేసుకుంటే. నేను చూపించినట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా చాలా నీట్గా వస్తుంది.
మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకుందాము. మీకు అర్థం కాకపోతే మరోసారి చెప్తాను, ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకుందాం, ఓపెన్స్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి ఈ కాలికి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా పట్టీ కోసం, ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుందాము. ఇలా ఇచ్చుకున్నట్లయితే మనకి స్టిచ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ మిడిల్ కాలి లెంత్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకుందాం. ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఇలా 4 లేయర్స్ మనకి మిగులుతుంది కదా, ఆ 4 లేయర్స్ తీసుకుందాము. ఒక సైడ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ ఉంటుంది, సో 4 లేయర్స్ ఉంటుంది. అలాగే మనకి ఆది ప్యాంట్ తీసుకున్నట్లయితే ఇది చిన్న సైజ్ ప్యాంట్ అండి. నేను నడుముకి పట్టీ ఉంటుంది కదా బొంది ఎక్కించుకోవడానికి, సో నేను అది తీసుకున్నాను ఒక 2 ఇంచెస్ వరకు. మీరు 1.5 అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకొని నడుము ఎంత ఉందో చూసుకుందాము. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని ఆది ప్యాంటు పైన బొందు దగ్గర కాకుండా నడుము ఉంటుంది కదా మధ్యలో స్టిచ్ అనేది, ఆ స్టిచ్ దగ్గర కొలుచుకుందాము. అక్కడ కొలుచుకున్నట్లయితే మనకి నడుము 19.5 వచ్చిందండి 2 లేయర్స్ మీద. మనకి టోటల్ నడుము అయితే మాత్రం 39 వచ్చింది. 4 భాగాలు చేసినట్లయితే మనకి 7.5 వచ్చింది. చూడండి, ఇది 4 లేయర్స్ మీద కాబట్టి 9.5 వరకు మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 9.5 వరకు ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు తీసుకుందాము. పొడవు ఎంతో కొలుచుకోవాలి. చూడండి, మళ్ళీ ఆది ప్యాంట్ తీసుకొని టేపుతో నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని పొడవు అనేది తీసుకోవాలి. పొడవు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఖర్చు పెట్టేసుకున్నాం కదా బొందు ఎక్కించుకోవడానికి, అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్నట్లయితే 7.5 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఖర్చుతో సహా 7.5 వరకు మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ మెథడ్లో అయితే మీరు ప్యాంటు. ఇప్పుడు కట్ చేసుకుందాము. చూసారు కదా, మనకి 2 లేయర్స్ మీద నడుము సరిపోయింది ఆది ప్యాంట్తో. చూడండి, నేను చూపిస్తాను. ఖర్చుకు అటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచే మనకి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం బొందు ఎక్కించుకుంటాం కదా, ఆ బొందు కోసం నేను కటింగ్ చూపిస్తున్నాను. మనకి ఈజీగా ప్యాంట్ క్లాత్ కటింగ్ అనేది ఇప్పుడు ప్యాంట్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాంట్ కటింగ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి మనము బొంది ఎక్కించుకుంటాం కదా, ఆ బొంది ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ 2 పీసెస్ని నేను చూపించిన విధంగా జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఆ స్టిచ్ వేసుకున్నాం కదా, ఖర్చు అనేది పైకి ఉంచుకొని ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చివరిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం కూడా హాఫ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే మనకి బొందు అనేది రెడీ అయిపోతుంది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము నడుము పార్ట్ తీసుకున్నాం కదా పై పార్ట్, ఇప్పుడు వచ్చేసి ఇలా పై పార్ట్ తీసుకొని మీరు సాదా సీదా చూసుకోవాలండి, పై పార్ట్ ఏది లో పార్ట్ ఏది అని చెప్పేసి. ఇప్పుడు 2 కరెక్ట్గా అంచులు ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్తో మీరు స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. అలాగే ఇది తిప్పి వేసుకొని స్టిచ్ వేసుకున్న దగ్గర ఇలా ఒక వైపు పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే నీట్ ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మరో సైడ్ తీసుకొని మనము అంచులు కుడతాం కదా, సో ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అంటే అంచులు కుట్టడం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి బార్కి. అలాగే మరోవైపు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బొందు ఎక్కించుకుంటాం కదా, అది ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఒక సైడ్ వచ్చేసి అంచు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు
ఇలా కటింగ్ కాకుండా అంచులాగా వస్తే మీరు ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇలా కొంచెం అంచు మడిచి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బొంది ఎక్కించుకోవడానికి ఇలా మళ్ళీ ఫిల్ట్ లాగా వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫిల్ట్ లాగా వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం బొంది ఎక్కించుకుంటాము. ఇప్పుడు మనకి నడుము పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకున్నట్టయితే ఇది కాలి పట్టీ అండి. మనకి పట్టీకి టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర మనము కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా గోరుతో ఇలా అనుకున్నట్లయితే మనకి అణిగి ఉంటుంది. అప్పుడు మనం ఇలా చివరన ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు క్యాన్వాస్ కానీ లేదంటే బకరమైనా మీరు యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే అలా ఏమి వేయకుండా చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్కి ఒక పావించు గ్యాప్తో 2 కుట్లు అనేది వేసుకోండి. ఎందుకంటే మన కాలు పట్టీ అనేది స్టిఫ్నెస్ కోసం. చూడండి నేను ఈ విధంగా చూపించినట్లు మీరు వేసుకోండి. మీరు ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను. చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుంది. నేను 2 కాలి పట్టీలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర అంటే కాలి పట్టీ తీసేసి నడుము దగ్గర అంచులకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాలి పట్టీలు నేను చూపించిన విధంగా ఒకటి పైకి ఒకటి లోపక్క ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకటి అటు ఇటు పెట్టుకున్నా మనకి రాంగ్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని 2 అంచులు అనేది ఒక పావించు ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే మరో సైడ్ కూడా మనం కరెక్ట్గా పెట్టుకొని ఒక పావించు ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన కూడా నేను చూపించిన విధంగా స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం నడుము పట్టు తీసుకున్నట్లయితే మనం అంచులు కుట్టుకున్నాం కదా ఇలా. ఇప్పుడు వచ్చేసి నడుము బొందు కుట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా ఒక రఫ్ అనేది లాక్కొని స్ట్రైట్గా కిందకి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఒక డాట్ పెట్టుకోండి. చూడండి ఇలా డాట్ పెట్టుకోండి, అంటే మనం ఫ్రిల్స్ పోసుకునేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టు తీసుకొని మీరు బ్యాక్ అయినా తీసుకోవచ్చు, ఫ్రంట్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నడుము పాటు తీసుకొని అంటే పై పట్టు తీసుకొని ఇప్పుడు మనం కాలి పొడవు తీసుకున్నాం కదా, సో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 2 స్టిచ్లు కూడా కరెక్ట్గా ఒకే చోట ఉంచాలి. ఒకటి అటు ఇటు కాకుండా 2 అంచులు కూడా ఒకే చోట పెట్టుకొని ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. అక్కడి నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మీరు పిస్తా దగ్గరైనా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ అయినా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను. ఈ డాట్ అలాగే నడుంపాటి డాట్ ఈ 2 కూడా మనకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో ఇదంతా క్లాత్ మిగిలింది కాబట్టి ఇదంతా కూడా మనం రౌండ్గా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మీరు ఇలా డాట్స్ పెట్టుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదండి. మనకి ఎంత ఫ్రిల్స్ పెట్టుకోవాలో అంతా పెట్టేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా చూసారు కదా మనకి డాట్స్ అనేది కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మీరు ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి. ఇక్కడి నుంచి వస్తే మనకి ఫ్రంట్ మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా, అక్కడ వరకు చూసుకుంటూ మీరు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. చూపిస్తాను చూడండి. చూడండి ఇట్లాగనమాట. చూసారు కదా ఈ స్టిచ్ అలాగే బ్యాక్ స్టిచ్ అనేది 2 కూడా
కలిసే విధంగా పెట్టేసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మీరు పెద్దవి అయినా పెట్టుకోవచ్చు, చిన్నవి అయినా పెట్టుకోవచ్చు. చిన్నవి పెట్టుకుంటే మనకి రౌండ్గా వస్తుంది. కొంచెం పెద్దవి పెట్టుకున్నట్లయితే మనకి సైడ్ కానీ లేదంటే పిస్తా దగ్గర అయినా కానీ వస్తాయి ఫ్రిల్స్ అనేది. ఇప్పుడు అక్కడి నుంచి 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ యథావిధిగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా. చూసారు కదా, మొత్తం ఫ్రిల్స్ కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాను. చూడండి చూపిస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి రౌండ్గా వచ్చింది ఫ్రిల్స్ మొత్తం కూడా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పోసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకొని ప్యాంటు ఈ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు పైకి పెట్టేసుకొని పై వైపు కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి పైన కూడా అంత నీట్గా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదండి. మొత్తం కూడా ఇలా రౌండ్గా ఖర్చు పైకి అనుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ జాయింట్ చేసుకుందాము. రివర్స్ చేసుకొని కాలి పట్టి దగ్గర నుంచి మీరు కాలు లూజ్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇదే మార్జిన్తో మీరు మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి 2 అంచులు కూడా సమానంగా పెట్టేసుకొని లాగకుండా ఫ్రీగా పట్టుకొని మీరు ఈ 2 స్టిచ్లు కూడా కలిసే విధంగా పట్టుకొని మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని కలుపుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ లాగొద్దండి. లాగినట్లయితే మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఈచ్ సైడ్ కూడా ఖాళీ లూజు పెట్టేసుకొని మార్క్ చేసుకొని అక్కడ వరకు మన స్టిచ్ అనేది రానివ్వాలి. ఇక్కడ చిన్న రఫ్ లాక్కోవాలి. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత మరో స్టిచ్ కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్తో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ప్యాంట్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. ఇలా ఇప్పుడు ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా టక్స్ ఇచ్చుకోండి. ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే మనకి ప్యాంట్ అనేది పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు కాలిపట్టి దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేయండి. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా ఈజీగా ఉంది కదా. మీకు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.